హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి వైదిక్ న్యూమరాలజిస్ట్. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి టాపిక్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా గురించి. కేజీఎఫ్గా అందరి హృదయాలను కొల్లగొట్టినటువంటి యష్ మూవీ నెక్స్ట్ వస్తున్నటువంటి మూవీ ఏంటంటే టాక్సిక్. ఆ టాక్స్ మూవీ ఆగస్టు 26th 2026 రిలీజ్ చేస్తామన్నారు కదా. మరి అది ఏ విధంగా ఉండబోతుంది మనం చూద్దాం. చాలామంది అడుగుతున్నారు టాక్సిక్ మూవీ పైన మీరు చేయండి, చూద్దామని చెప్పేసి. అసలు అది ఏంది? కేవిఎన్ ప్రొడక్షన్స్ ప్లస్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ యష్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మూవీ ఎంతో భారీ అంచనాల్లో ఉన్నప్పటికీ ఇంకా ప్రమోషన్స్ అనేది లేదనుకుంటున్నారు. అసలు ఎలా ఉంటుంది మూవీ చూద్దాం ఫస్ట్. అసలు ఇంతకీ యష్కి ఈ సంవత్సరం సూపర్ హిట్ వస్తుందా, అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. సో యష్కి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే కర్ణాటకలో ఒక స్టార్ హీరోగా ఎదిగినటువంటి యష్ అంటే ఫర్దర్ ఎలా ఉంటుందో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం నేమ్ అనాలిసిస్ నుంచి చూస్తే ఫర్దర్ కూడా చూసుకుంటూ వెళ్దాం ఎన్ని ఇయర్స్ బాగుంది అదంతా కూడా. యాక్చువల్లీ అతని యొక్క యష్ నేమ్ నవీన్ కుమార్ గౌడ. అంటే గౌడ, అర్జునవల్లి, దొడ్డగౌడ, దేవగౌడ ఉన్నాడు కదా ఇంతకుముందు. ఆ గౌడ ఫ్యామిలీ నుంచి, అంటే ఆ యొక్క సర్కిల్ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్ యష్, YASH నెంబర్ 1లో ఉన్నాడు అతను. అంటే నవీన్ కుమార్ గౌడ అనేది పక్కన పెట్టేసి యష్ అనే పేరు పెట్టుకున్నాడు. అంటే ఇంత ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను, నేమ్లో వైబ్ ఉంటేనే మనం సక్సెస్ పాత్రలో ముందుకెళ్తాం. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ మన యొక్క నేమ్లో వైబ్ సరైనటువంటి నంబర్ లేకపోతే మన యొక్క సక్సెస్ అనేది ముందుకెళ్ళదు. సో యష్ అనే దాంట్లో అతనికి నంబర్ 1 ఉంది. మరి నవీన్ కుమార్ గౌడ అని ఎందుకు పెట్టుకోలేదు చూద్దాం. నవీన్లో 27 ఉంది, కుమార్లో 15 ఉంది, ఓకే, గౌడాలో 21 ఉంది. 27, 15 అండ్ 21 టోటల్గా 63. 9 వైబ్లో వచ్చింది. నవీన్ కుమార్ గౌడాలో 9 వచ్చింది. ఇన్ కేస్ నవీన్ కుమార్ అని పెట్టుకుంటే ఎలా ఉండేది అంటే 27 అండ్ 15 ఎంత అవుతుంది? ఓకే, 42 అంటే 6లోకి వస్తాడు. సో ఇక్కడ అతను 6లో నవీన్ కుమార్ అంటే కొంచెం ట్రెడిషనల్గా ఒక ఏదో అలా కనబడుతుంది కాబట్టి ఆ నేమ్కి వెళ్ళకుండా యష్ అనే పేరు, అంటే ఎవరు సజెస్టెడ్ చేశారు, ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు కాబట్టి, అంటే కరెక్ట్గా న్యూమరాలజీ ప్రకారంగా నంబర్ 1 వస్తుంది యష్ అన్నప్పుడు. కాబట్టి ఈ యష్ అనే నేమ్ అని అతనికి వైబ్ ఇచ్చింది. దానికి తోడు ఇక్కడ ఇతని యొక్క గ్రిడ్లో చూస్తే డేట్ ఆఫ్ బర్త్ 8th January 1986. 8th January 1986లో ఉన్నాడు ఇతను. సో 8th January 1986 అన్నప్పుడు చూడండి, డెస్టినీ 6లో ఉన్నాడు, బర్త్ 8లో ఉన్నాడు. రెండు కూడా కాంబినేషన్స్ రైట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి సాటర్న్ అండ్ వినస్ హ్యావ్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్. ఇతనికి గ్రిడ్లో జనవరిలో పుట్టాడు కాబట్టి 1 ఉంది, 86లో 8 వచ్చింది, ప్లస్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8 వచ్చింది, 88 ఆయన 666 వచ్చింది. అంటే తనకి డెస్ట్ నెంబర్ 6 వచ్చింది, 86లో 6 వచ్చింది, అండ్ 5 అంటే కువా నంబర్ 5 వచ్చింది. అతనికి కావాల్సినటువంటి అంటే సక్సెస్ పాతకు ఉండాల్సిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి. 88, 1, 66, 5. సో సక్సెస్ పాత్లో ఉండడానికి కావాల్సినటువంటి నెంబర్. కానీ 1 తీసుకున్నాడు, అంటే బర్త్ నెంబరు కోర్స్ 8 కాబట్టి తీసుకున్నాడు. ఈ 1కి 6 అంటే డెస్టినీ నెంబర్కి 1 సరిపోతుంది యాక్చువల్గా. నేను కొంతమందికి అదే విధంగా ఇస్తాను యాక్చువల్. కానీ కొంతమంది ఏమంటారంటే 8కి 1కి కాంబినేషన్ సరిపోదు కదా సార్, మరి బర్త్లో ఉన్నాడంటే 40 years తర్వాత మన లైఫ్ అనేది ముఖ్యంగా ముందుకెళ్తుంటుంది. 35 to 40 years తర్వాత నుంచి డెస్టినీ నెంబర్ మనం లీడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 1కి 6 అనేది సూపర్ కాంబినేషన్. 1 and 6 అనేది అల్టిమేట్ 90% సక్సెస్ కాంబినేషన్. కాబట్టి నాకు తెలిసి యష్ ఆల్రెడీ 86 అంటే ఇప్పుడు ఓకే 40 ఎగ్జాక్ట్ 35 నుంచి తన యొక్క లైఫ్ స్టార్ట్ అయింది. మనకు చెప్పుకున్నాం కదా, మనకి సినిమా కేజీఎఫ్ అనేది 35-40 మధ్యలోనే తనకి సినిమా రావడం, యష్ అనే 1 వైబ్ అనేది డెస్టినీలో 6 దాన్ని కలవడం అనేది జరిగింది.
యాక్చువల్‌గా 8కి 1 కాంబినేషన్ కాదు. తన యొక్క బర్త్ నంబర్ 8లో ఉంది. ఇక్కడ అది ఉంది కాబట్టి. అంటే బర్త్ నంబర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది 35 తర్వాత ఉండదు. అంటే డెస్క్ నంబర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది కాబట్టి, ఇక్కడ యష్‌లో 1 ఉంది. తర్వాత డెస్టినీలో 6 ఉంది కాబట్టి ఇది సెట్ అయిందని చెప్పొచ్చు. సరే చూద్దాం మరి. మరి సినిమాకి కావాల్సినటువంటి దశ ఉందా లేదా? మనం ముందు చెప్పుకుంటున్నాం ఏందంటే సినిమా, సినిమా హిట్ కావాలంటే కొన్ని దశలుండాలి. ఆ దశలుంటే సినిమా హిట్ అవుతుంది. సో, 2026 దశ 20లో ఉంది. కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యే అవకాశం కనబడుతుంది తనకి. సో, 26లో సినిమా రిలీజ్ గూడా 26లోనే అవుతుంది. చెప్తాను ఇంకా. ఇంకా వేరే వాళ్ళు చెప్పిన తర్వాత మిగతాయి. ఎందుకంటే చాలా మందికి 'టాక్సిక్' పైన ముఖ్యంగా యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. అంతా ఇంత క్రేజ్ గాదు. ఆ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత యూత్‌లో ఒక విధమైనటువంటి క్రేజ్. దట్ టూ ఇక్కడ ఆహ్, హ్మ్, 'గీతూ మోహన్ దాస్' ఒక లేడీ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్షన్ చేసినట్టుగా కనిపించదు సినిమా. ఒక రగ్డ్ కైండ్ ఆఫ్ సీన్స్‌తో ఒక ఎరాటిక్ కైండ్ ఆఫ్ మూవీలా కనబడుతుందది. సో, అక్కడ లేడీ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్షన్ చేసిందా? లేకుంటే లేడీ డైరెక్టర్ ఎనకాల ఎవరైనా ఇంకా మేల్ డైరెక్టర్ ఉండి ఫిల్మ్ డైరెక్ట్ చేసారా? అన్నట్టుగా ఆ యొక్క ఆహ్, 'టాక్సిక్' మూవీ కనబడుతుంది మనకి. సో, 26లో కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే అవకాశం మరి ఫ్యామిలీ పరంగా అవుతాడా? మరి ఫిల్మ్ పరంగా అవుతాడో మనకు తెలియదు. ఇట్ ఈస్ ఎమోషనల్ ఇయర్ ఫర్ హిమ్. బట్ 27లో అంటే 2027లో 'దశ 6లోకొస్తున్నాడు. ఇది అద్భుతంగా ఇస్తుంది. అంటే ఇంపాక్ట్ తన పైన ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇంకా జనవరి టు జనవరి కాబట్టి 26 ఆగస్ట్‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా డేట్ కూడా మార్చుకుంటే బావుంటది వాళ్ళు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ 8 అన్నట్టుగా తీసుకుంటున్నారేమో తెలియదు గానీ, ఇక్కడ ఇంకా కోయిన్సిడెన్స్ మీకు చెప్పేదేంటంటే, డైరెక్టర్ యొక్క బర్త్ నంబరు ప్లస్ మన యష్ యొక్క బర్త్ నంబర్ సేమ్ అండ్ డెస్క్ నంబర్ కూడా సేమ్ ఉంది. జస్ట్ ఇయర్‌లో తేడా వచ్చి కనపడుతుంది ఇక్కడ. ఇయర్‌లో జస్ట్ డిఫరెన్స్ కనబడుతుంది. మిగతా అంతా కూడా ఇయర్‌లో, మంత్‌లో తేడా కనపడుతుంది ఇక్కడ. సో, 6 ఇద్దరు కూడా డెస్టినీ 6 ఉన్నారు. ప్లస్ ఇతనున్నాడు. మరి ఎవరి దశ వల్ల సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? చూద్దాం మనం. సో, ఎనీహౌ 26లో 'యష్‌కి' సినిమా హిట్ అయ్యే అవకాశం లేదు. బట్ చూద్దాం. ఎలా ఎళ్తుంది. డైరెక్టర్ దశ ఉంది. తర్వాత హీరోయిన్స్ దశలున్నాయి. ఏమైనా సహకరిస్తాయి చూద్దాం. ఇతనికి 'యష్‌కి' 2027లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. 2027లో ఇతను వరల్డ్ పాపులర్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ పాపులారిటీ ఇతనికి 2027లో వస్తుంది. ఎంత పాపులారిటీ వస్తుందంటే ఇంక చెప్పలేము. అంత పాపులారిటీ ఇతనికొస్తుంది. సో, అద్భుతంగా ఉంటుంది. బట్ ఇక్కడ తీసుకుంటే 29లో మాత్రం సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి. 29లో ఏ సినిమా రిలీజ్ చేసినా గాని అంత అనుకున్నట్టుగా ఆడదు. అండ్ 30లో గూడా అంత అంటే 'దశ 3లోకొస్తున్నాడు. సో, 2030లో 'దశ 3లోకొస్తున్నాడు. 'గురుబలం' ఉంటుంది గానీ సినిమాలు ఇప్పుడు 'యష్' ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి రేంజ్‌లో అంటే 'కేజీఎఫ్' అనగానే అలా గుర్తుండిపోతాడు మనకొక ఫిగర్. ఆ రేంజ్‌లో ఆడకపోవచ్చు. సో, చూద్దాం. 'టాక్సిక్' మూవీలో ఎంతొస్తుంది? 20 వస్తుందిక్కడ. అంటే ఫిల్మ్ వైబ్ అంటే ఫిల్మ్ నేమ్ వైబ్ ఎంతొస్తుందంటే 20 వస్తుంది. అంటే 2 అంటే ఇది కూడా సమ్‌వాట్ ఎమోషనల్. ఇదంతా కాంబినేషన్ మిక్స్డ్ కాంబినేషన్ అని మనకు ఒకసారి అనిపిస్తుంటుంది. అసలు ఎలా ఉంటుంది సినిమా అనేది కూడా అందరికి మిక్స్డ్ కాంబినేషన్ లాగానే కనబడుతుంది ఒక్కోసారి. ఆ ట్రైలర్ చూస్తే కూడా సమ్‌వాట్ హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే డైలమా అనేది చాలా మందికుంది. సినిమా ఎళ్తే రేంజ్‌లోకెళ్తుంది. పోతే డ్రా ఓకే. డిజాస్టర్ అయ్యే అవకాశాలుంటాయి అనిపిస్తుంది ఒక్కోసారి. సో, 'టాక్సిక్‌లో' 2 ఉంది. అండ్ మన యొక్క 'యష్ దశ' కూడా 2 ఉంది. ఓకే. ఈ విధంగా మన 'నవీన్ కుమార్ గౌడ' ఓకే. ఉరఫ్ 'యష్' యొక్క గ్రిడ్ ఉంది. అండ్ దశలు అలా ఉన్నాయి. 'టాక్సిక్‌లో' 2 వైబొస్తుంది. మరి డైరెక్టర్ వైబ్ చూద్దాం మనం ఇక్కడ. డైరెక్టర్ ఎలా ఉంది? ముఖ్యంగా ఓకే. డైరెక్టర్ వైబ్ కూడా బాగుంటే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని చెప్పుకున్నాం మనం. ఆ విధంగానే ఇంతకుముందు 2 సినిమాలు కూడా అదే విధంగా హిట్ అయినటువంటి సినిమాలున్నాయి. దానికి చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గానివ్వండి, 'లెనిన్' గానివ్వండి, ఇవన్నీ గూడా కొన్ని మనకు కనబడుతున్నాయి. కొంతమంది దశలు అంటే హీరోకి రైట్ దశ ఉంటే రికార్డులు బ్రేకులవుతాయి. వేరే వాళ్ళదుంటే సినిమా సేఫ్ సైడ్ ఎళ్ళిపోతుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. 'గీతూ మోహన్ దాస్', 'గీతూ మోహన్ దాస్' చూద్దామా? 'గీతూ మోహన్ దాస్' ఏముందిక్కడ? సో, 53 వైబ్ కనబడుతుంది. 23 గీతులో 23 ఉంది. ఓన్లీ గీతు అని పెట్టుకుంటే బాగుండేదనిపిస్తుంది నాకు. ఓన్లీ గీతులో 23 వైబ్ వస్తుంది. మోహన్ దాస్‌లో 30 వైబ్ ఉంది. ఓకే. 23 అండ్ 30 53లో ఉంది. అంటే 53 అంటే 5 ప్లస్
5 + 3 8 వస్తుంది. అంటే ఈమె డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తన యొక్క నేమ్‌లో వైపు పెట్టుకుంది. యష్ మాత్రం చానా తెలివిగా ఆలోచించి 1లోకెళ్ళిపోయాడు. ఎందుకంటే 35 తర్వాత 6లో ఉంటుంది కాబట్టి. మరి ఇక్కడ యష్ యష్ చెప్పాను ఇంతకుముందు. బర్త్ నంబరు అండ్ డెత్ నంబరు సేమ్. అండ్ గీతూ మోహన్ దాస్ బర్త్ నంబరు, డెత్ నంబర్ సేమ్. ఇద్దరు కూడా సేమ్ ఉన్నారు. సో, ఈ మన యొక్క గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె బర్త్ నంబర్ 8, డెస్టినీ నంబర్ 6. తన యొక్క డేట్ ఏందంటే 8 జూన్ 1981. 8 జూన్ 1981. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టు సేమ్ గ్రిడ్ వస్తుందిక్కడ. 81లో 1 వచ్చింది. 81లో 8 వచ్చింది. ఓకే. డేట్ ఆఫ్ బర్త్‌లో 8 వచ్చింది. 1 అండ్ 8 కాంబినేషన్. 6 మంత్‌లో 6 అండ్ ఇది 6 వచ్చింది. సో, సూపర్. ఇది గూడా 5 వచ్చింది. సేమ్ అంటే గ్రిడ్‌లో మన యష్‌కి ఏ విధంగా అయితే 1, 88, 66, 55 ఉందో, అదే విధంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కూడా 1, 88, 66, 55 665 ఉంది. సో, వీళ్ళంతా కూడా సేఫ్ సైడ్‌లో ఉంటారు. 1, 665 ఉన్నటువంటి వాళ్ళు అండ్ 88 ఉన్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే దశ 8 వచ్చినప్పుడు, 888 వచ్చినప్పుడు వీళ్ళకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 88 ఓకే. గ్రిడ్‌లో ఆటోమేటిక్‌గా ఉన్నప్పుడు ఏం గాదు. బట్ ఒక 8 అంటే దశ 8లోకి వచ్చినప్పుడు వీళ్ళకి సమస్యలొచ్చే అవకాశాలుంటాయి. బట్ ప్రస్తుతానికి నియర్ ఫ్యూచర్‌లో వీళ్ళకు దశ 8 ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ చూస్తే మనకు 8/6/26లో చూస్తే హ్మ్. ఎక్కడుంది మన గీతూ మోహన్ దాస్? లెట్ అస్ సీ. 24 అంటే 6 చూడండి. డైరెక్టర్ 2026లో దశ 6లో ఉంది. వీనస్ నంబర్ అంటే వీనస్ నంబర్‌లో డైరెక్టర్ ఉంది. సో, మీరు ఊహించుకోవచ్చింక. ఒక్కరికి డైరెక్టర్‌కి ఒక్క తగిలిందంటే సినిమా ఎక్కడికో ఎళ్ళిపోతుంది. అండ్ 8/6/27లో ఎక్కడుందంటే 7లో ఉంది. 2027లో ఈమెకు బాగాలేదు. 26లో యష్‌కి అంత బాగాలేదు. అండ్ యష్‌కి ప్లస్ గీతూ మోహన్ దాస్‌కి ఇద్దరికి కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యే అవకాశం 2027లో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ 2027లో సినిమా రిలీజ్ చేయడానికి ఏదైనా వేరే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు మనం. ఇట్స్ రాకింగ్ బ్లాక్ బస్టర్ ఇన్ 2027 అండ్ 2031 2029లో ఇక్కడ తీసుకుంటే ఇద్దరు కూడా 4లోకొస్తున్నారు. ఓకే. ఇద్దరికి గూడా ఈ ఫిల్మ్ అంతా ఆడకపోయే అవకాశం. అంటే అక్కడ ఇద్దరికి గూడా బాలేదు. సో, ఇక్కడ ఏమవుతుంది కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు మన యొక్క గీతూ మోహన్ దాస్ దశ 6లోకొస్తున్నారు. 2026 జూన్ నుంచి ఆల్రెడీ వచ్చారు. 8 జూన్ నుంచి వచ్చారు కాబట్టి ఈమె గీతూ మోహన్ దాస్ యొక్క దశ సూపర్‌గా ఉంది. సో, సినిమా సేఫ్ సైడ్. సో, ఇట్స్ గోయింగ్ టు రాక్ అండ్ గోయింగ్ టు క్రియేట్ ద రికార్డ్స్ అని చెప్పొచ్చు. అదృష్టం కొద్దీ యాక్చువల్‌గా యష్ యొక్క దశ కూడా బాగుండుంటే యష్‌కి యొక్క వీనస్ దశ 6 అనేది ఉండుంటే 2026లో అసలు సినిమా యొక్క కలెక్షన్స్ ఎవరు ఆపేవాళ్ళు కాదు. అంటే యష్‌కి కొంచెం ఎమోషన్ అనేది ఉంది ఈ ఇయర్ అంతా కూడా. సో, అది ఏ విధంగా అనేది మనం పర్టిక్యులర్‌గా చెప్పలేం. దట్ మే బి ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ అదర్‌వైజ్ ప్రొఫెషనల్ సైడ్ కూడా కావచ్చు. బట్ ఇక్కడ మనకి సినిమా సేఫ్ సైడ్ అయింది అని చెప్పడానికి ఏందంటే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యొక్క దశ వీనస్ దశ 6లో 2026లో ఉంది. జూన్ మళ్ళీ 8 వరకు ఉంటుంది కాబట్టి సినిమా ఈజ్ గోయింగ్ టు రాక్ ద ఇండస్ట్రీ అనేది చెప్పడంలో సందేహం లేదు. ఇంతకుముందు చెప్పాను. అనిల్ రావిపూడి గారి దశ 6లో ఉంది. ఎప్పుడు మన యొక్క మనశంకర వరప్రసాద్ ఉన్నప్పుడు. సో, సినిమా రాక్ చేస్తుందని చెప్పాను. బట్ అనిల్ రావిపూడి మళ్ళీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తా అంటున్నాడు. తన యొక్క దశ 6 అనేది దసరా వరకు ఎండ్ అవుతుంది. దసరాకి సినిమా రిలీజ్ చేసుకుంటే అనిల్ రావిపూడికి బావుంటుంది. తర్వాత చేస్తే మనకు మిగతా సినిమాలంతా ఆడకపోవచ్చు. ఇక్కడ మనం చూద్దాం. అంటే మూవీ రిలీజ్ డేట్ వచ్చి 26/8/26 ఉంది. 8 అండ్ 8 కాంబినేషన్‌లో పెట్టుకున్నారు. అంటే రిలీజ్ డేట్ 8 ఉంది. టోటల్ డెస్టినీ తీసుకుంటే 8 వస్తుంది. కాబట్టి ఇదొక్కటి నేను చెప్పేదేంటంటే ఈ యొక్క టీమ్‌కి ఎవరైనా చూస్తే డేట్ మార్చుకోవాల. రిలీజ్ డేట్ మార్చుకొని ఆ 6లోకి గానీ
ఓకే. 'డెస్టినీ 4'లో ఉన్నా గాని సరిపోతుంది. బట్ 8 అండ్ 8 కాంబినేషన్ ఈస్ నాట్ సో ఫెయిర్ కాంబినేషన్ ఎనీ టైమ్ ఫర్ ఎనీవన్. 'అఖిల్' విషయంలో అదే చెప్పాను నేను. మనకు యాక్చువల్‌గా సీఎం రేవంత్ రెడ్డి గారికి గూడా బర్త్ నంబర్ 8 అండ్ డెస్క్ నంబర్ 8లో ఉంటుంది. అందుకని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు మనం చూస్తున్నాం. సో, 8 అండ్ 8 కాంబినేషన్ ఈస్ నాట్ సో గుడ్. రిలీజ్ డేట్ అనేది కొంచెం 24థ్ చేంజ్ చేసుకోండి బాగుంటుంది. సో, దట్ విల్ బి బెటర్. లేదు అంటే 24థ్ కాకపోయినా 28థ్ పెట్టుకున్నా బానే ఉంటుంది. తర్వాత 'కియారా అద్వానీ' దశ అసలు బానే లేదు. అసలు 'కియారా అద్వానీ' తన యొక్క 31 జులై 1991 తన యొక్క దశ 7లో ఉంది. షీ హాస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ గుడ్ లైఫ్. ఓకే. అండ్ ఓకే. మనం ఆల్రెడీ చూసాం 'కియారా అద్వానీ' మన 'గేమ్ చేంజర్‌లో' రామ్ చరణ్‌తో నటించినటువంటి 'కియారా అద్వానీకి' ఏమైంది? అదే 'కియారా అద్వానీ' అప్పట్లో 'రామ్ చరణ్' ఇంకో మూవీలో గూడా నటించింది. ఆ సినిమా గూడా ఫ్లాప్ అయినటువంటి సంఘటనలు చూసాం. కానీ బాలీవుడ్‌లో ఏదో మంచి పేరుందని చెప్పి తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏందంటున్నా సరే 'కియారా అద్వానీ' ఈస్ నాట్ ప్లస్ టు ద మూవీ. బట్ ఇక్కడ ప్లస్ ఎవరంటే డైరెక్టర్ 'గీతూ మోహన్ దాస్' ప్లస్ అవుతుంది సినిమాకి. ఎందుకంటే తన యొక్క దశ వీనస్ శుక్రదశలో ఉంది కాబట్టి సినిమా ఈజ్ గోయింగ్ టు రాక్. 'కియారా అద్వానీ' దశ 7లోకొచ్చింది. ఆమె దశ ఈ సినిమాకి ఏం పని చేయదు. తర్వాత 'నయనతార' యొక్క దశ చూస్తే 'నయనతార' దశ ఎలా ఉందండి? దశ 9లో ఉంది. ఓకే. పర్లేదు పాపులారిటీ సినిమా ద్వారా పాపులారిటీ వస్తుంది. 2026 ఓకే. ఈ 'నయనతార' దశ కూడా శుక్రదశలో ఉంది. 9 అనేది 2025లో దశ 9లో ఉన్నారు పాపులారిటీ. సినిమా హిట్ అయింది యాక్చువల్లీ మనం చూస్తున్నాం గదా! 25 అంటే 18థ్ నవంబర్ 'నయనతార' 18థ్ నవంబర్ 1984 కాబట్టి 18థ్ నవంబర్ ఆల్రెడీ అయిపోయింది. సినిమా గూడా జనవరిలో రిలీజ్ అయింది గాబట్టి సినిమా సూపర్ హిట్ అయింది. మంచి ఆదరణ పొందింది. పాపులారిటీ వచ్చింది. తన యొక్క నటనకు గూడా. ఇప్పుడు ఆమె 24లోకొస్తుంది. అంటే 6 వీనస్‌లోకొస్తుంది. ఈ 'నయనతార' దశ గూడా సినిమాకి ప్లస్ అవుతుంది. డైరెక్టరు శుక్రదశలో ఉన్నది. 'నయనతార' గూడా శుక్రదశలో ఉంది. ఇద్దరు శుక్రదశలో ఉన్నారు. సినిమాకి ప్లస్ అవుతుంది. 'రుక్మిణి వసంత్' 'రుక్మిణి వసంత్' గూడా దశ 7లో 25లో ఉంది. 'రుక్మిణి వసంత్' 26 డిసెంబర్ నుంచి అంటే దశ 5 డిసెంబర్ నుంచి 6లోకొస్తున్నారు 'రుక్మిణి వసంత్.' కానీ ఇప్పుడు మాత్రం దశ 7లోనే ఉన్నారు 'రుక్మిణి వసంత్.' అంటే డిసెంబర్ అంటే ఆల్రెడీ ఆగస్ట్ 26 అని వీళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి 'రుక్మిణి వసంత్' గూడా సినిమాకేం ప్లస్ కాదు. ఓకే. 'రుక్మిణి వసంత్‌కి' 26 డిసెంబర్ తర్వాత నుంచి వీనస్ దశ 6లోకొస్తున్నారు. సరే. హీరోయిన్స్‌లో ఓన్లీ 'నయనతార' యొక్క దశ మాత్రమే సినిమాకి ప్లస్ అవుతుంది. 'కియారా అద్వానీ' దశ ప్లస్ కావట్లేదు. 'రుక్మిణి వసంత్' దశ కూడా ప్లస్ కావడం లేదు. 'హుమా ఖురేషి' 'హుమా ఖురేషి' దశ ఎలా ఉందో చూద్దాం మనం. 2026 దగ్గరొచ్చేసి హ్మ్. 'హుమా ఖురేషి' దశ కూడా ప్లస్ కావడం లేదు. సో, 'హుమా ఖురేషి' దశ కూడా ఇస్ నాట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి హీరోయిన్స్ దశల్లో 'కియారా అద్వానీ' దశ ప్లస్ కావడం లేదు. 'రుక్మిణి వసంత్' దశ ప్లస్ కావడం లేదు. 'హుమా ఖురేషి' దశ ప్లస్ కావడం లేదు. ఓన్లీ 'నయనతార' యొక్క దశ ప్లస్ అవుతుంది సినిమాకి. అండ్ డైరెక్టర్ 'గీతూ మోహన్ దాస్' దశ ప్లస్ అవుతుంది. 'గీతూ మోహన్ దాస్' 6లో ఉన్నారు. అండ్ 'నయనతార' కూడా 6లో ఉన్నారు కాబట్టి వీరిద్దరూ సినిమాని ఓకే. వాళ్ళ యొక్క షోల్డర్స్ పైన తీసుకెళ్తారు అని చెప్పొచ్చు. అండ్ ప్రొడ్యూసర్స్ దశ తీసుకుంటే 'వెంకట్ కె. నారాయణ్' దశ కూడా 'కేవీఎన్' యాక్చువల్‌గా ఇది నాట్ రైట్ వైబు. మీరు 'కేవీఎన్ నారాయణ' గారు చెప్పండి. లాంగ్ రన్‌లో ఈ యొక్క 'కేవీఎన్ ప్రొడక్షన్స్' ఉండకపోవచ్చు. అంటే 'కేవీఎన్ ప్రొడక్షన్స్' దానికి రైట్ వైబ్ లేదు అని చెప్తున్నాను. సో, కొంచెం మార్చుకుంటే బావుంటుంది వేరే ఏదైనా. ఓకే. 'వెంకట్ కె. నారాయణ్' గారి యొక్క దశ చూస్తే ఎలా ఉంది? హ్మ్. అండ్ 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' 3లోకొస్తుంది. 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి. ప్రొడ్యూసర్స్ యష్ కాబట్టి, యష్ ప్రొడ్యూసర్ కాబట్టి, తనకి యష్ వైబ్ ఉంది కాబట్టి ఓకే. బట్ ఓకే. ప్రొడ్యూసర్స్ నార్మల్ దశలో ఉన్నారు. ఓహ్! దెన్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఇక్కడ సినిమా ఏందంటే, యష్ నేమ్ వైబ్ 1లో ఉంది. టాక్సిక్ 2లో ఉంది. ఇదంతా పక్కన పెడితే, సినిమాని నిజంగా ఒక నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనకి 'గీతూ మోహన్ దాస్.' తన యొక్క దశ శుక్రదశలో ఉంది. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. షీ ఈస్ గోయింగ్ టు రాక్ అండ్ సినిమా ఈస్ గోయింగ్ టు రాక్. అండ్ 'నయనతార' మెయిన్ లీడ్ ఇచ్చారా? సైడ్ లీడ్ ఇచ్చారా? మనకు తెలియదు. సో, 'నయనతార'కి కూడా మెయిన్ లీడ్ ఇచ్చినట్లయితే సినిమాని ఇద్దరు లేడీస్ అంటే మనం అనుకున్న 'పరాభవ నామ సంవత్సరంలో'
స్త్రీల యొక్క ప్రాధాన్యత ఉంటుందనుకున్నట్టుగానే 'యష్' మూవీ 'టాక్సిక్'లో ఇద్దరు లేడీస్ దశలు. ఓకే. గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ యొక్క దశ వీనస్‌లో ఉంది. నయనతార దశ వీనస్‌లో ఉంది కాబట్టి, ఈ ఇద్దరు లేడీస్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసే అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. సో, మీకు గూడా మీ యొక్క దశలు, అంతర్దశలు తెలుసుకోవాలనుంటే, అదేవిధంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలని మీరు ఎవరైనా అనుకుంటే, తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ 9573628649. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ.